మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నా తల్లిగలైన నీ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని తల్లిగలైన ధన్యతల గురించి నాకు ప్రతి ఒక్కరినైనా నా తల్లిగలైన సిద్ధపడి నాకు చెప్పాలని ఆశిస్తూ ఉండగా మంచి జ్ఞానాన్ని చెప్పులకు నా తల్లిగైన వారికి మంచి జ్ఞానాన్ని జ్ఞాపకం దయచేసుకోవాలి చెప్పుటకు నా తల్లి వాళ్ళు నా తల్లి ఒక ఉద్దేశం కలిగిన తల్లిదండ్రులైనా ఇంకా చదువుతున్న ఒక జ్ఞానంతో నా తల్లి ఆలోచన కలిగి నా తల్లి జీవించకుండా లైక్ చేయండి ఈ ఆత్మలో నడిపించండి ప్రేరకం లైక్ చేసి ఈ నామకు మహిమ ఘనత ప్రభావం చీటీలో తీయండి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అలా తీపి నువ్వే తీసేయి ఇంకా అన్న మీరే తీసేయండి అందరికీ వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. మొదటి వచనం, ఆయన ఆ జన సమూహంను చూసి కొండకి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గర వచ్చింది. 2, అప్పుడు ఆయన నోరు తెరచి రాగు బోధింపసాగాను. 3, ఆత్మ విషమైన దీనులైన వారు తండ్రిలు. 4, దుఃఖపడువారు తండ్రిలు వారు ఓదార్చబడుదురు. 5, సాత్వికులు తండ్రులు వారు భూలోకము స్వతంత్రించుకుందరు. 6, నీతి కొరకు ఆకలి తప్పుగలవారు తండ్రులు వారు తృప్తి పరచదు. 7, కనికరము గలవారు తండ్రులు వారి కనికరము పొందుదురు. 8, హృదయ శుద్ధి గలవారు తండ్రులు వారు దేవుని చూసెదరు. 9, సమాధానపరచువారు తండ్రులు పరలోక రాజ్యము వారిది. 10, నీతి నిమిత్తము హింసించబడువారు తండ్రులు. పరలోక రాజ్యము వారిది. 10, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. 12, సంతోషించి ఆనందించిరి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగు వారు నీకు పూర్వమందుండిన ప్రవర్తనలను హింసించిరి. వెరీ గుడ్. కుమారి గారు దేవుని నామానికి వందనాలు. నేనైతే ఈ వారం సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, పోయిన వారం తప్పులుండే క్షమించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాం. నా నిమిత్తం ఆయన ఆ జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగిన, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అని నీతి కొరకు ఆకలి తప్పుడు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానం కలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీ పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. మంచిదండి.
పవిత్ర పవిత్ర రాణి రాచారి గారు పవిత్ర ఇదిగో పవిత్ర ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చూసుకుందాము. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురు వచ్చింది. అప్పుడు ఆయన నోరు చేసి ఇలా బోధింపసాగారు. ఆత్మవిషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకములను స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలమును అధికమగును. ఇలాగా వారు మీకు పూర్వయందు ప్రవర్తనలను హింసించిది. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించినాడు. అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎజ్రా గారికి నా వందనాలు. ఈరోజు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న మొత్తం 12 వచనాల దాకా చూసుకుందాము. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులే ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చట్టమాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇలాగునే సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమును. ఇలాగునే పూర్వమందు ప్రవక్తలను హింసించిరి. కంఠస్థ వాక్యం 2 లైన్లు ఇస్తే ఎందుకు నేర్చుకున్నారు నాన్న? కంఠస్థ వాక్యం 2 లైన్లు వేస్తారు టీచర్ గారు, తెలుసుగా 1-2 వచనాలు వేస్తారు. వెరీ గుడ్. అది కూడా అలాగే ఉండాలి. సహజ ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగున బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులే ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనుకరం పొందుదురు. హింసింపబడు వారు ధన్యులు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధపు మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. ఎవరు కూడా అందించవలసిన లేదు. మేడం మనకి అధ్యక్షుడు వారు ఉన్నారు కదా, మనకి జడ్జిమెంట్ వారు ఉన్నారు కదా, వారే చెప్తారు ఏదన్నా మిస్టేక్ అయితే, లేకపోతే ఎక్కడ ఏదన్నా అందించాలనుకున్నా
వారే అందిస్తారు. కాబట్టి ఎవరు మాట్లాడరు. పరిమళ కుమారి గారు. సైలెంట్ గా ఉండాలి ఎవరైనా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వచనములు. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. వెరీ గుడ్. పవిత్ర రాణి. మత్తయి సువార్త 1 నుంచి 12వ అధ్యాయం వరకు చదువుకుందాం. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకొనుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందున్న వారిని హింసించిరి. వెరీ గుడ్. సలోమి గారు. ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయము దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దుఃఖపరచబడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచబడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. వెరీ గుడ్. భూమి గారు. భూమి అంటే కాదు, క్రీస్తు దీపిక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. 1. ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిశువు ఆయన ఎద్దకు వచ్చింది. 2. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను.
3 ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 4 దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. 6 నీతి కొరకు ఆకలి దప్పిగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 7 కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. 8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. 9 సమాధాన పరిచేవాడు ధన్యులు, వారు దేవుడి కుమారులు అనబడుదురు. 10 నీతి నిమిత్తం హింసింపవాడు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. 11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. 12 సంతోషించి ఆనందించేది, పరలోకమందు మీ ఫలమును అధికమగును. ఇలాగు వారు మీకు పూర్వమందున్న ప్రవర్తన హింసించిరి. వెరీ గుడ్. ప్రసన్న కుమారి గారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆయన జనసమూహాన్ని చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసించబడ్డ వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. వెరీ గుడ్. ఈ చీటీ చదవాల్సిన పర్లేదు అనుకుంటా. మన మధ్యలో లెలిన్ యశ్వంత్ గారు, లెలిన్ గారు. బబ్బులు. అందరికీ వందనాలండి. ధన్యతలని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. వారు అలాగుననే మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. పన్నెండు వచనాలకి అంత అల్లాడిపోతున్నారండి. మన జాయి తెలుసుగా మీకు. 119వ కీర్తన ఎన్ని వచనాలు ఉంటాయి? దాదాపు 250 చిల్లర ఉంటాయి. అన్ని వచనాలు కూడా గొప్ప తిప్పుకోమని చెప్పింది అనమాట. ఏదేమైనా అందరూ బాగా చెప్పారు. అందరూ కంగ్రాట్స్. నేను ప్రిపేర్ అవ్వలేదు. అయితే అందరికీ వందనాలు. చాలా బాగా చెప్పారండి. పోయిన వారానికి ఈ వారానికి చాలా 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 డిఫరెన్స్ ఉంది. చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. మాకు ఇప్పుడు ప్రైజ్ డిసైడ్ చేయడం చాలా కష్టంగానే ఉంటుంది ఇది. ఎందుకంటే చాలా బాగా చెప్పారు కాబట్టి అది బహుశా రేపు సాయంత్రానికి మీకు మనం గ్రూప్లో పెడతాం. దాని మీద మళ్ళీ మేము అనుకోవటం అయితే బహుశా మీరు అందరూ కూడా మంగళవారం వస్తారనుకుంటున్నాము. అక్కడికి వస్తే వీలుకుంటే అక్కడే ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం.
ఆ రోజు నాన్న ఈ జ్ఞాపకార్థ గుడి కాబట్టి ఇద్దాం అనుకుంటున్నాము. ఇన్ కేస్ లేకపోతే మాత్రం నెక్స్ట్ సండే ప్రైజ్లు ఇస్తాం. అందరూ రాండి, అందరూ వస్తారని అందరూ రావాలని కోరుకుంటున్నా. అందరూ తండ్రి రండి. అందరికీ ధన్యవాదాలు. ప్రార్థన చేసి ముగించుకున్నాక కళ్ళలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, అందరి పగల కరుణాలు స్తోత్రాలు దేవా. గత వారం దేవా ఈ ధన్యతలు బిడ్డలు చెప్పినప్పుడు తండ్రి మరలా తిరిగి ఈ దినాల ప్రభా ఈ వారం చెప్పుకోవాలని చెప్పినప్పుడు బిడ్డలకి మంచి జ్ఞానాన్ని తెలియనిచ్చి తండ్రి, మంచి జ్ఞాపక శక్తిని బిడ్డలకి ఇచ్చి దేవా ఈ దినాన్ని వారు చక్కగా చెప్పడానికి మీరు సహాయం దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఎందుకంటే చక్కగా ఇంకా బిడ్డలు తండ్రి ప్రిపేర్ అయ్యి జరగబోతున్నటువంటి ఇంకా ముందున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రభావ ఇంకా చక్కగా బిడ్డలు ప్రిపేర్ అయ్యి చక్కగా చెప్పాక మీరు వారికి సహాయం దయచేయండి. ఇది నా చెప్పిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ. ఇంకా తండ్రి వారు చక్కగా తండ్రి వారి జ్ఞానాన్ని తెలియని బిడ్డలకు అనుగ్రహించండి దేవ. వారి తండ్రి నాయన ఎవరికి డిసైడ్ చేయాలో, ఎవరు ఏది ఏ పొజిషన్ లో రావాలనేది డిసైడ్ చేసే వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని మీరు తోడుగా నడిపించి ఏ విభాగాలతో కాకుండా తండ్రి ఎటువంటి తండ్రి మనస్పార్థలతో కాకుండా దేవా నీకు ప్రభావం నువ్వు చూపించినటువంటి వారిని, నువ్వు ఎన్నుకున్నటువంటి వారిని బిడ్డలు ఎన్నుకొని తండ్రి వారికి బహుమానంగా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయమని దేవా. మీరు తోడుగా నడిపించండి. ఇంకా ఇంత కార్యక్రమంలో మీరు తోడుగా నడిపించినందుకు నీకు వందనాలు ఇస్తున్నాను. ఇంకా తండ్రి నాయన వచ్చే వారంలో ప్రభావం ఇంకా మేము చక్కగా కొత్త ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతూ ఈ ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని ఏసే అతి పరిస్థితులు ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా మంగళవారం అందరూ తప్పకుండా రావాలి. ఓకేనా? అందరూ ఖచ్చితంగా రావాల్సిందని మనం చేసుకుంటాం.